అందరి పిల్లలకి. నేను మిమ్మల్ని చూస్తే నా స్కూల్ డేస్ గుర్తొస్తుండే. నేను ఇక్కడ జ్ఞానజ్యోతి స్కూల్ అని ఇక్కడ ఉంటుండే, మీకు తెలియకపోవచ్చు, ఒక 4 అడుగుల దూరంలో ఉంటుండే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ విచ్చేసిన మా హరిష మేడం గారికి, సాయి సుధా మేడం గారికి, అండ్ మా రాజ్ కుమార్ సుబేదర్ సార్ గారికి, షాదుల్లా సార్ గారికి, అలాగే ఎస్ఐ గారికి, ఇక్కడ ప్రిన్సిపల్ గారికి అండ్ మీ అందరికీ నా తరఫున నా ధన్యవాదాలు. ఏంటి అంటే స్కూల్లో పాఠాలు, హోంవర్క్ ఇవి తప్ప ఏం లేకుండే, అవునా? కానీ ఇప్పుడు మీకు అదృష్టం ఏంటంటే ఫోన్లు ఉన్నాయి. అంటే ఇప్పుడు మీరు ఇక్కడ స్కూల్లో అలవాటు లేకపోవచ్చు, బట్ ఇంటి దగ్గర ఫోన్లు వాడుతున్నారు, ఫోన్లు యూజ్ చేస్తున్నారు. సో మన అదృష్టం అండ్ దురదృష్టం ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్కి ఫోన్ ఎంత యూజ్ అవుతుందో దానివల్ల అంత నష్టం కూడా ఉంటుంది, అవునా? నష్టం లేదా ఫోన్ వల్ల? గట్టిగా చెప్పండి, ఏం నష్టం ఉంది? ఎందుకు రాదు? వెరీ గుడ్. ఇంకా వెరీ గుడ్. ఇంకా తలని వస్తుందా ఫోన్ చూస్తే? అంటే దీన్ని పట్టినాక ఒకటి అర్థమైంది, మీకు ఫోన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మరి ఫోన్ చూడడం మానేస్తారా? మీలో ఒక్కరు ఇక్కడ ఉన్న స్టేజ్ మీద ఉండాలి. అయితే జడ్జిగా కానీ, లేకపోతే పోలీస్గా కానీ, లేకపోతే డాక్టర్గా కానీ, అదే అడ్వకేట్గా కానీ ఎవరు ఉంటారు? వెరీ గుడ్ సార్. ప్రిన్సిపల్ గారు ఇక్కడ మొత్తం స్టేజ్ ఇంటిపోతుంది ఒక 10 years తర్వాత. పిల్లలందరూ చాలా యాక్టివ్ ఉన్నారు. అమ్మా నేను 2 విషయాలు చెప్పాలనుకున్నాను, అందరు మాట్లాడతారు. ఒకటే సింపుల్, మీకు అందరు చెప్తారు, మీ స్కూలు, మీ ఫ్రెండ్స్ అందరు చెప్తారు ఫోన్ వాడద్దు అని. ఫోన్ ఎంత డేంజర్ అంటే మన శత్రువు కన్నా, ఇప్పుడున్న మీరు కరోనా చూసారు కదా, కరోనా కన్నా అన్నిటికన్నా ఇప్పుడు మన ఏరోప్లేన్ బ్లాస్ట్ జరిగింది, బస్ యాక్సిడెంట్లు జరిగినాయి, చాలా జరిగినాయి. అన్నిటికన్నా ప్రమాదకరి మీ ఫోన్. ఒక 5 years మీరు ఇంటర్ డిగ్రీ వచ్చేంత వరకు ఫోన్ పక్కన పెట్టి మీ తల్లిదండ్రులు చెప్పింది, మీ పెద్దలు చెప్పింది, మీ స్కూల్లో టీచర్ చెప్పింది ఖచ్చితంగా పాటించి ముందుకెళ్తామని నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఓకేనా? న్యాయ సేవ సంస్థ ద్వారా మేము హైకోర్టు వారి ఆదేశాల మేరకు ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. పోక్సో చట్టం గురించి పిల్లలకు అవగాహన కల్పించడం, అంటే ఏది తప్పు ఏది ఒప్పు అన్నది పిల్లలకు చెప్పడం జరిగింది. ఎందుకంటే చాలా మటుకు ఈ టీనేజ్ పిల్లలు చెడు వ్యసనాల ద్వారా వాళ్ళ లైఫ్నంతా పాడు చేసుకుంటున్నారు. అట్లా కాకుండా క్రమశిక్షణతో ఉండాలి. చట్టము వాళ్ళకి ఎట్లా హెల్ప్ఫుల్ అవుతుంది, లేదా చట్టం వల్ల అంటే ఒక నేరం చేసిన వాళ్ళకి చట్ట ప్రకారం ఎట్లా శిక్షార్హులు అవుతారు కూడా వాళ్ళకి అవగాహన ఉంటే రేపొద్దున వాళ్ళు ఒక చర్య చేసే ముందు ఏది తప్పు ఏది ఒప్పు అని వాళ్ళు అనుకుని దాన్ని చెయ్యకుండా, ఒక చెడు జరగకుండా దాన్ని నివారించడం కోసం మినిమం అవగాహన పిల్లలకు కల్పించడానికి మేము ఈరోజు కోర్టు నుంచి ఇంతమంది వచ్చాము. పిల్లలకు ఇది అర్థం చేసుకుని వాళ్ళు లైఫ్లో ఉపయోగపడుతుంది ఈ కార్యక్రమం అని మేము కోరుకుంటున్నాం.